హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. ఈరోజు మనతో ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. నమస్కారం సార్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శ్రీ క్రోధినామ సంవత్సరంలో ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? క్రోధినామ సంవత్సరం పేరులోనే తగ్గట్టుగా క్రోధము, కోపము పెరుగుదడం అనేటువంటిది జరుగుతుంది. అంటే గమనించుకున్నట్లయితే ఈ క్రోధినామ సంవత్సరం గడిచినటువంటి శోభకృతనామ సంవత్సరం శోభాయమానంగా ఉన్నప్పటికీ ఈ క్రోధినామ సంవత్సరానికి విశేషమైనటువంటి యోగాలు ప్రపంచమంతటా కలుగుతాయి. కారణం ఏంటంటే రాజు కుజుడయ్యాడు, మంత్రి శని అయ్యాడు. కాబట్టి రెండు పరస్పరమైనటువంటి బద్ధశత్రువులు అనుకూలంగా లేకపోవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే సలహాలు సూచనలు ఇచ్చేటువంటి మంత్రిగా ఉన్నటువంటి శని ఈ యొక్క పరిపాలన ఇంప్లిమెంట్ చేసేటువంటి అధికారము కుజుడిగా రావడం, కాబట్టి వీరిద్దరి మధ్య పొంతన ఉండకపోవడం, ఈ కారణం చేత కొన్ని వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది పాలకులు చేస్తారు. దీనివల్ల పాలింపబడేటువంటి ప్రజలు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. కుజ శనుల కలయిక అంటేనే సాధారణంగా యుద్ధ వాతావరణం నెలకొంటుందని చెప్పి జ్యోతిష శాస్త్ర ప్రభావం చెబుతుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తముగా భయాందోళన కలిగించేటువంటి విధంగా యుద్ధ సన్నాహాలు ఎక్కువగా అవుతాయి. అయితే దీనికి భారతదేశం ఏమీ మినహాయింపు కాదు. భవిష్యత్తులో పాలింపబడేటువంటి వ్యక్తి యొక్క జాతకాన్ని అనుసరించి 21 అక్టోబర్ 2024 నుంచి 21 జనవరి 2025 మధ్యకాలంలో అనూహ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, తద్వారా భారతదేశ పౌరులు కొంత ఆగ్రహ జ్వాలలకి నిరసనలు తెలపడం, ఆగ్రహ జ్వాలల ద్వారా ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పవచ్చు. కాబట్టి క్రోధినామ సంవత్సరం ఏమంత అనుకున్నంతగా సజావుగా సాగదు. కొంత భయాందోళనల మధ్య తగు కఠినమైనటువంటి నిర్ణయాలు పాలించే పాలకులు తీసుకుంటారని చెప్పవచ్చు. ఇక క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటే, కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. గమనించుకున్నట్లయితే దీని అర్థము మీకు ఇబ్బడి ముబ్బడిగా ఆదాయాన్ని చేకూర్చే విధంగా మీకు వనరులు, సహాయ సహకారాలు అందుతాయని చెప్పడంతో ఖర్చు అనేటువంటిది అతి స్వల్పంగా ఉండడం, భవిష్యత్తుకి సంబంధించి మీరు చక్కటి జీవితానికి బాట వేసుకోవడం అనేటువంటిది ఈ యొక్క సంవత్సరంలో కర్కాటక రాశి వారు అమితమైనటువంటి లాభాన్ని పొందుతారని చెప్పవచ్చు. రాజ్యపూజ్యం 6, అవమానం 6 అన్నప్పుడు విధంగా గమనించుకుంటే మీ యొక్క చేసేటువంటి ప్రతి పనిని మిమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించేవారు 6 అయితే మిమ్మల్ని వెనక్కి లాగేవారు 6 ఉంటారు. కాబట్టి వారి పట్ల జాగ్రత్త వహించండి అని చెప్పి మనకు ఈ ఒక్క మాటలోనే ఆదాయం, ఏం, రాజ్యపూజ్యం, అవమానం ద్వారానే ఈ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం అంతా ఎలా ఉండాలో తెలియజేయడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కర్కాటక రాశి వారికి సంబంధించి చూసినట్లయితే లాభస్థానంలో గురువు, నవమ స్థానంలో రాహువు, అలాగే అష్టమ స్థానంలో శని మరియు తృతీయ స్థానంలో కేతు సంచార ప్రభావం. ఈ కారణం చేత ప్రధానంగా ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి యోగదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే అన్ని రకాలుగా చూసుకున్న అష్టమ శని ప్రభావం కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు, కాబట్టి ఆరోగ్యం దెబ్బతినేటువంటి అవకాశం, శరీరంలో ధాతుబలం క్షీణించి శరీరం నిస్సత్తువుగా అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క శని ప్రభావం నుంచి బయటపడే ప్రయత్నం దైవానుగ్రహం వల్ల మీరు చేసుకోవాలి. ఇక గమనించుకున్నట్లయితే గురువు దశమ మందు, అనగా కర్కాటక రాశి యోగకారకుడైనటువంటి గురువు దశమ మందు ఉండడం, అలాగే నవమ స్థానంలో రాహు ఉండడం, ఈ కారణం చేత చేసేటువంటి ప్రతి పనిలో కూడా మీకు విశేషమైనటువంటి పేరు ప్రతిష్టలు రావడం, నూతన వ్యవహారాలు అనేటువంటి చక్కబెట్టుకోవడం అనేటువంటిది అన్నీ కూడా జరిగిపోతాయి. నవమ స్థాన రాహు యొక్క ప్రభావం చేత రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి పదవులు లభిస్తాయి. ప్రజల యొక్క అండదండలు మీకు చక్కగా తోడ్పాటు ఉండడం, మంచి ఊహించినటువంటి విధంగా చక్కటి యోగదాయకమైనటువంటి స్థితి రాజకీయ నాయకులకు ఉంటుంది. అయితే ఈ రాజకీయ నాయకులలో ప్రధానంగా చూసుకున్నట్లయితే 21 అక్టోబర్ నుంచి యోగదాయకమైనటువంటి కాలం చేత మీరు ఆశించేటువంటి నామినేటెడ్ పోస్టులు కానీ లేదా ఇతరత్ర పదవులు కానీ మీకు 21 అక్టోబర్ తర్వాత లభించే అవకాశం ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. తృతీయ కేతు ప్రభావం కొంత నిరాశకు గురి చేసేటువంటి అవకాశం. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే పరిచయస్తులు, నమ్మకస్తులు మిమ్మల్ని లోబర్చుకొని వాళ్ళకి అనుకూలంగా మీరు పనిచేసే విధంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. తద్వారా మీకు తెలియకుండానే ఊబిలో చిక్కుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పరిచయస్తులు, నమ్మకస్తులు వాళ్ళు చెప్పేటువంటి పనులలో గ్యారంటీదారుగా ఉండడం కానీ, అలాగే మీరు సంతకాలు పెట్టి వారి తరపున మీరు
వస్తువులు కానీ గృహాలు కానీ కొనుగోలు చేయించడం కానీ అవి చేయకండి. తద్వారా మీరు కొంత నష్టం నుంచి మీరు బయటపడతారని చెప్పవచ్చు. అలాగే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఉద్యోగార్థులకి చక్కటి ఉద్యోగం లభించేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబరుస్తారు. అయితే దీంట్లో విదేశీ యానానికి సంబంధించి చేయు ప్రయత్నాల్లో ఉన్నటువంటి విదేశీ విద్య కోసమై ఎదురు చూసేటువంటి విద్యార్థులు 21 అక్టోబర్ అనగా దసరా తర్వాతనే మీరు విదేశీ యానానికి వెళ్ళే అవకాశాలు ఇక్కడ సుస్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి విదేశీ విద్య కోసం చేసేవాళ్ళు దసరా తర్వాత మీరు ప్రయత్నం చేసుకుంటే తప్పకుండా మీరు విజయాన్ని పొందుతారు. అలాగే ఉద్యోగార్థులకి మంచి శుభమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. దశమందు గురువు ఉండడం, అధికారుల యొక్క అండదండలు మీకు సంపూర్ణంగా ఉండడం, ఈ కారణం చేత అనగా లాభస్థానంలోకి గురువు ఉండడం, ఈ కారణం చేత మీకు అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి వారికి ఆమోదయోగ్యమైనటువంటి కాలం కుజస్తంభన ఏర్పడేటువంటి సమయం అనగా 21 అక్టోబర్ నుంచి 21 జనవరి 2025 వరకు కుజుడు స్తంభించడం. అలాగే శని మౌఢ్యమి 23 ఫిబ్రవరి 2025 నుంచి 29 మార్చి 2025 వరకు ఈ శని ప్రభావం. ఎందుకనంటే గమనించుకున్నట్లయితే కుజుని యొక్క దృష్టి శని రాశుల మీద శని మీద ఉండడం, శని బలహీనుడై ఉండడం, అలాగే ఈ కారణం చేత ఈ యొక్క సమయంలో 21 అక్టోబర్ నుంచి మీకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక హోటల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఈ సంబంధించినటువంటి జ్యువెలరీ బిజినెస్, విద్యాలయాల్లో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయం. వ్యాపార విస్తరణ చేయాలన్నా, అధిక పెట్టుబడులు పెట్టి లాభాలు అధికంగా సంపాదించుకోవాలన్నా దసరా తర్వాత చేసుకున్నట్లయితే మీకు మేలుగా ఉంటుందని చెప్పవచ్చు. కుజుడు భూమి కారకుడు కాబట్టి కర్కాటక రాశిలో జన్మించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, భూమి మీద వ్యాపారం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఆదాయం మాత్రం 21 అక్టోబర్ తర్వాతనే మీరు చవి చూస్తారు. అప్పటి వరకు అంతకుముందు చేసేటువంటి పనులలో అంత ఆశాజనకమైనటువంటి పరిస్థితి అనేటువంటిది ఉండదని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క 21 దసరా లోపల వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఇక్కడ ప్రధానంగా శని కుజరాశికి సంబంధించినటువంటి వృశ్చికాన్ని, మేషాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి ఈ కారణం చేత దసరా లోపల శని ప్రభావం ఉన్నటువంటి కారణం చేత కర్కాటక రాశి వారికి చేసి విద్యా ఉద్యోగ ప్రయత్నాలలో కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు. అయితే ఎప్పుడైతే కుజుని యొక్క ప్రభావం ప్రారంభమై శనిని కంట్రోల్ చేస్తాడో ఆ సమయంలో దసరా వరకు కూడా పడినటువంటి ఇబ్బందులన్నిటికీ కూడాను పూర్తిగా మీరు బయటపడడం జరుగుతుంది. తద్వారా ఆనందదాయకమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటారని చెప్పవచ్చు. ఇక ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి రైతులకి చక్కటి ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థంలో అనగా దసరా తర్వాత మంచి లాభాలు తెచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈ సంబంధించినటువంటి విద్యార్థులకి బాగా ప్రయత్నిస్తే తప్ప పరీక్షల్లో ఉత్తీర్ణత పొందలేనటువంటి పరిస్థితి. ఇక గమనించుకున్నట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఉద్యోగులు కోరుకున్న చోటికి బదిలీలు అయ్యేటువంటి అవకాశాలు కాస్త కష్టతరంతోనే అవుతాయని చెప్పవచ్చు. అలాగే ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు కూడా అవకాశం ఎక్కువగా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు నూతన ఉద్యోగ ప్రారంభ ప్రయత్నాలు చేయాలనుకుంటే దసరా తర్వాత చేసుకున్నట్లయితే మీకు మంచి ప్యాకేజీతో కూడుకున్నటువంటి ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి కళారంగంలో సంబంధించిన సినిమా కానీ లేకపోతే టీవీ, ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, కళాకారులు, గాయకులు, నాట్యకారులు వీరందరికీ కూడా అంత ఆశాజనకంగా ఉండదు. కాకపోతే చేసినటువంటి ప్రాజెక్టుకి తగినటువంటి మీకు లాభం చేకూరే విధంగా ఉంటుంది తప్ప పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి పెట్టే విధంగా ప్రాజెక్టులు అనేటువంటి రాకపోవడం కొంత నిరాశాజనకంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి డబ్బులు మీరు అప్పుగా ఇచ్చి మీరు ఇబ్బందులు పడేటువంటి ప్రయత్నాన్ని మీరు మానుకోండి. తద్వారా మీకు కొంత ధనము మీకు మిగులుబాటు అవుతుంది. అలాగే ఈ సంబంధించినటువంటి న్యాయవాద సమస్యలు అనేటువంటివి అనగా పిత్రార్జితము లేదా తాత ముత్తాతలకు సంబంధించిన లేదా వంశపారంపర్యంగా రావాల్సినటువంటి ఆస్తులకు సంబంధించిన హక్కుల కోసం మీరు పోరాడుతారు. ఈ పోరాటానికి తగ్గినటువంటి ప్రతిఫలముగా మీకు అనుకూలమైనటువంటి తీర్పు దసరా తర్వాతనే మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ తదనుగుణంగా మీరు ప్రయత్నాలు మీరు ప్రారంభించుకోండి. ఏది ఏమైనప్పటికీ కూడా లాభంలో గురువు బలంగా ఉండడం, శని కూడా దసరా నుంచి మీకు అనుకూలంగా ఉండడం అంటే దీని అర్థం ఏంటంటే అన్ని విధాలుగా మనకు ఎలాగో ఏ పని చేసినా ప్రయత్నంలో దైవానుగ్రహాన్ని అందించేటువంటి కర్కాటక లగ్నానికి యోగకారకుడైనటువంటి గురువు అనుకూలంగానే ఉన్నాడు. శత్రువు పాపి అయినటువంటి శని భగవాను కూడా మనకు అనుకూలంగా ఉండి దసరా నుంచి మనకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. కాబట్టి శత్రువే మనకు
సహాయకారిగా మారిపోయి మనకు సేవలు చేస్తే ఎంత ఆనందం ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. కాబట్టి ఈ రకంగా అన్ని రకాలుగా బాగుండాలి అనుకుంటే తీసుకునేటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాలు ఈ కర్కాటక రాశి వారు 21 అక్టోబర్ తర్వాత తీసుకోవడం మంచిది. 21 అక్టోబర్ కంటే ముందు ఉన్నటువంటి వ్యవహారంలో ఆచితూచి స్పందించినట్లయితే మంచి జరుగుతుంది. ఆరోగ్యం పట్ల అష్టమ శని ప్రభావం కూడా తోడై ఉండడం కారణం చేత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది. ఏది ఏమైనప్పటికీ కూడా మనిషి జీవితాన్ని ప్రభావితం చేసేది నవగ్రహాలు. కాబట్టి ఇట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలగాలనేటువంటి ఒక సదుద్దేశంతో మద్రాస్ కుంభకోణం దగ్గరలో చుట్టుపక్కల ఉన్నటువంటి నవగ్రహ దేవాలయాల్లో మీ గోత్రనామాలతో నవగ్రహ అభిషేకాలు, నవగ్రహ దేవాలయాల్లో నవగ్రహ హోమాలు, వివాహం కోసం, ఆరోగ్యం కోసం, జటిలమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం హోమాది కార్యక్రమాలు మీ గోత్రనామాలతో జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిలే, కిడ్నీ ఫెయిలే, క్యాన్సర్తో చనిపోవడం, కులాంతర మతాంతర వివాహాలు ఇంట్లో జరగడం, అలాగే 60 సంవత్సరాల లోపల చనిపోవడం, సంతానం కలగకపోవడం, పెళ్లిళ్ళు కాకుండా ఇబ్బందులు పడడం, ఇవన్నీ కూడా పితృశాపాలకు సంబంధించినవి. కాబట్టి ఇట్టి పితృదోష నివారణకి ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజల హోమాలు జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారి ఆడవారికి ఎలా ఉంటుంది సార్? కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి అద్భుతమైనటువంటి యోగకాలంగా చెప్పవచ్చమ్మా. పెద్దన్న పాత్ర పోషిస్తారు. మీకు సంబంధించి అనగా కుటుంబంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయట అన్ని రకాలుగా పనులను చక్కబెట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సంతానం కోసం ఎదురు చూసేటువంటి స్త్రీలకి పుత్ర సంతానం ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. అయితే ప్రధానంగా అష్టమ శని ప్రభావము మరియు నవమ రాహు ప్రభావం తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, అలాగే మీ యొక్క ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా దసరా లోపల కనుక ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి ఏదైనా ఆపరేషన్ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించినట్లయితే అన్ని రకాలుగా మంచిగా ఉంటుందని చెప్పవచ్చు. దసరా తర్వాత మాత్రం ఆనందకరమైన జీవితం, దాంపత్య జీవితం సౌఖ్యంగా ఉండడం, ఇవన్నీ కూడా ఏకకాలంలో జరిగిపోతాయని చెప్పవచ్చు. కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి సార్? కర్కాటక రాశి వారు ప్రధానంగా చూసుకున్నట్లయితే వీరికి అదృష్ట సంఖ్య 2 మరియు 9. అదృష్ట వారములో సోమవారము, ఆదివారము మరియు గురువారము. ఈ కర్కాటక రాశి వారు ప్రధానంగా ఏదైనా సమస్య, జటిలమైనటువంటి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య సత్వరంగా పరిష్కారం కావాలి అనుకున్నప్పుడు సమస్యకి అనుగుణంగా సమస్య ఏర్పడినటువంటి మరుసటి రోజుననే పసుపుతో గౌరీ ముద్ద, పసుపుతో వినాయకుడిని తయారు చేస్తారు, గౌరీని కూడా తయారు చేస్తారు. పసుపుతో గౌరీ ముద్దను తయారు చేసి ఆ గౌరీదేవికి అష్టోత్తరంగా ఎర్రటి పుష్పాలతో అష్టోత్తర పూజ చేయండి. ఈ విధంగా ఒక 27 రోజుల పాటు చేసి నైవేద్యముగా బీజా ఫలములు, దానిమ్మ ఫలము కానీ లేదా జామ ఫలము కానీ, ఇలా బత్తాయి కానీ, ఇలా ఏదైనా బీజా ఫలము కనుక సమర్పించినట్లయితే 27 రోజుల్లో మీకు సమస్యకి పరిష్కారం తప్పకుండా ఉంటుంది అని చెప్పవచ్చు. ధన్యవాదాలు సార్. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.